ఓం శ్రీమన్నారాయణ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 11వ అధ్యాయం. నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు సౌనకాది మహామునులకు భాగవత పురాణమును ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు ద్వారకా నగర పొలిమేర్ల వద్దకు వచ్చాడు. తాను వచ్చినట్టు సూచనగా పాంజన్యము అనే పేరు గల తన శంఖమును పూరించాడు. తెల్లని ఆ శంఖము ఎర్రటి శ్రీకృష్ణుని పెదవులు తాకి ఎరుపెక్కిపోయింది. సీతారామ కళ్యాణ సమయంలో సీతారాములు ఒకరి తల మీద ఒకరు తలంబరాలు పోసుకునేటప్పుడు తెల్లని ముత్యాలు నీలమేఘ శ్యాముడైన రాముని దోసిట్లో పోస్తే అవి నీలంగా మారి అందంగా కనిపించాయని రామాయణంలో వర్ణించారు. ద్వారకావాసులందరూ శ్రీకృష్ణుడు వచ్చాడని తెలుసుకొని ఆతృతగా పసిపిల్లలు తల్లి తండ్రి వద్దకు ప్రేమతో పరుగులు తీసినట్టు పరుగున ఆయన వద్దకు చేరుకున్నారు. వారందరూ తమ తమ శక్తి కొద్దీ శ్రీకృష్ణుని కానుకలు సమర్పించుకున్నారు. తర్వాత ఆయనతో ఇలా అన్నారు: ఓ కృష్ణ, భక్త జనులకు శరణ్యమైనది, సనకాదులకు బ్రహ్మ ఇంద్రుడు మొదలగు వారి చేత నిరంతరము పూజింపబడేవి అయిన నీ పాద పద్మములకు నమస్కరించుచున్నాము. ఓ కృష్ణ, నీవే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, బంధువు, మిత్రుడు. మేమందరము సదా నిన్నే స్మరిస్తూ ఉంటాము. స్వర్గవాసులకు కూడా దుర్లభమైన నీ జగన్మోహనాకారమును చూచి మేము కృతార్థులము అయినాము. నీవు ద్వారకలో లేకపోవడంతో అనాథులుగా ఉన్న మేము నీ రాకతో సనాథులము అయ్యాము. కృష్ణ, నీవు నీ బంధువులను చూడటానికి హస్తినాకు వెళ్ళావు. నీవు లేని ద్వారకలో మేము దినము ఒక యుగంగా గడిపాము. ఇన్ని రోజులు నీ సుందరమైన వదన సరోజమును చూడకుండా ఎలాగ గడిపామో మాకే తెలియకుండా ఉంది. ఇప్పుడు నీవు వచ్చావు, మా హృదయముల ఆనందంతో నిండిపోయాయి అని అన్నారు. ద్వారకవాసులు తన మీద ప్రీతితో ప్రేమతో అంటున్న మాటలు ఆలకిస్తూ శ్రీకృష్ణుడు ద్వారకలో ప్రవేశించాడు. ద్వారకా నగరంలో మధు, భోజ, దశార్హ, అర్హ, కుకుర, అంధక, వృష్టికులు అనబడే వంశీయుల వారు నివసిస్తూ ఉండేవారు. ఆ వంశముల వారందరూ ద్వారకా నగరమును సదా రక్షిస్తూ ఉంటారు. ద్వారకా నగరము ఫల పుష్పములతో శోభిల్లుతున్న వృక్షములు, లతలు, తామరపూలతో నిండి ఉన్న సరోవరాలు గల ఉద్యానవనాలు, క్రీడా వనములతో శోభాయమానంగా ఉంది. శ్రీకృష్ణునికి స్వాగతం పలుకుతూ దారి పొడుగున పతాకములతోనూ పూలమాలలతోనూ అలంకరించారు. రాజమార్గములు 4 వీధులు కలిసే కూడళ్ళు పుణ్యవీధులను కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములు కలిపిన నీళ్లతో బాగుగా తడిపారు. పుష్పములు, అక్షతలు చల్లారు. నగరము అంతా దీపాలతో అలంకరించారు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చాడని తెలుసుకుని ఉగ్రసేనుడు తండ్రి వసుదేవుడు, అన్నయ్య బలరాముడు, కుమారులు ప్రద్యుమ్నుడు, చారుధేష్ఠుడు, జాంబవతి కుమారుడు సాంబుడు, ఇంకా అక్రూరుడు మొదలగు వారు, ద్వారకలో ఉన్న బ్రాహ్మణులు, పుర ప్రముఖులు ఆయనను కలుసుకోవడానికి వచ్చారు. మంగళ వాద్యాలు మోగుతున్నాయి. బ్రాహ్మణులు స్వస్తి వాచకములు పలుకుతున్నారు. వారకాంతలు శ్రీకృష్ణునికి ఎదురు వెళ్ళి స్వాగతం పలుకుతున్నారు. నర్తకులు నృత్యం చేస్తున్నారు. పౌరాణికులు శ్రీకృష్ణ లీలలు గానం చేస్తున్నారు. వంది మాగధులు స్తోత్రపాఠాలు చదువుతున్నారు. తనను చూడడానికి వచ్చిన బంధుమిత్రులను శ్రీకృష్ణుడు యథోచితంగా గౌరవించాడు. కొందరికి నమస్కరించాడు. కొంతమందిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. కొంతమందితో కరచాలనము చేశాడు. కొందరిని చిరునవ్వుతో, కొంతమందితో పలకరించాడు. పెద్దల ఆశీర్వాదాలు స్వీకరిస్తూ శ్రీకృష్ణుడు ద్వారకా నగర ప్రవేశం చేశాడు. శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకా నగరంలో ఉన్న స్త్రీలు
ఎత్తైన ప్రసాదాలు ఎక్కి చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత చూడటం వలన శ్రీకృష్ణుని ఎంత చూసినా వారికి తనివి తీరటం లేదు. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుని వక్షస్థలము లక్ష్మీ నివాసము. అటువంటి శ్రీకృష్ణుని వక్షస్థలమును ముఖార విందమును చూస్తూ ఉంటే సకల జనులకు అమృతం తాగినట్టు ఉంటుంది. శ్రీకృష్ణుని భుజములు లోకపాలకులకు నివాసములు. శ్రీకృష్ణుని పాదపద్మములు ఆయన భక్తకోటికి ఆశ్రయములు. అటువంటి శ్రీకృష్ణుడు ముందు తన తల్లిదండ్రులు దేవకి వసుదేవుల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వచనములు తీసుకున్నాడు. తర్వాత వసుదేవుని ఇతర భార్యలకు కూడా నమస్కరించి వారి ఆశీర్వాదములు పొందాడు. శ్రీకృష్ణుని తల్లులందరూ శ్రీకృష్ణుని ప్రేమతో కౌగలించుకొని ఆనంద బాష్పాలు కళ్ళ నిండా నింపుకొని మనసారా ఆశీర్వదించారు. తర్వాత తన భార్యల మందిరములకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు. చాలా కాలం తర్వాత శ్రీకృష్ణుని చూసిన ఆ సతులు పరమానంద భరితులయ్యారు. ఆయన పాదములకు నమస్కరించారు. శ్రీకృష్ణుని చూచి వారు ఇలా అనుకున్నారు, వెదురు ఒక దానితో ఒకటి రాసుకొని అగ్నిని పుట్టించి ఆ అగ్ని చేతనే ఆ వెదురు దహింపబడినట్టు ఈ లోకంలో ఉన్న క్షత్రియులు పాపకర్ములై భూమికి భారంగా తయారవుతున్నప్పటికీ అంతటా తానే ఆయన కృష్ణుడు వారిలో వారికి శత్రుత్వమును పెంచి యుద్ధమును కల్పించి వారిని నశింపచేసి శాంతిని స్థాపిస్తున్నాడు. ఈ కృష్ణుడు తాను సర్వాంతర్యామి అని కూడా సామాన్య మానవుని వలె కొంతమంది ఉత్తమ కాంతలకు భర్తగా వారితో రమిస్తున్నాడు. అయినా కామమునందు ఏమాత్రం ఆసక్తి లేకుండా నిర్గుణుడుగా శోభిల్లుతున్నాడు. కానీ లోకంలో ఉన్న పామర జనులు శ్రీకృష్ణుడు కూడా తమ వలెనే కామభోగమును అనుభవిస్తున్నాడని కామాతురుడు అని అనుకుంటూ ఉంటారు. అది వారి అజ్ఞానం తప్ప వేరు కాదు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఈ బాహ్య ప్రపంచంలో సంచరిస్తున్న ఆ బాహ్య ప్రపంచంలోని సుఖ దుఃఖాలకు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. అదియే పరమేశ్వర తత్వం. శ్రీకృష్ణుని మహిమలను ఎరుగని సాధారణ స్త్రీలు శ్రీకృష్ణుని తమవాడని, తమకే సొంతమని, తమతోనే ఏకాంతంగా గడుపుతాడని అనుకుంటూ ఉంటారు. అది వారి మూర్ఖత్వము అని అనుకుంటూ ఉన్నారు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 11వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.